ఎస్ బ్రేకింగ్ న్యూస్. ఓయూ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. విద్యార్థి నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద జంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అశోక్ నగర్ చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీలో విద్యార్థులకు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి విద్యార్థులకు మాట ఇచ్చి 100 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం, 6 నెలలకు మొత్తం భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇట్లా ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఓయికి వస్తున్నారు. ఓయికి దేనికోసం వస్తున్నారు? ఎలాంటి హామీ ఇవ్వకుండా, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వకుండా, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే మీరు తొందరగా దొరికి సంవత్సరం దాటిపోయినా విద్యార్థులకు మీరు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదని చెప్పడానికి వస్తున్నారా? లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు బకాయిలున్నా నేను ఇయ్యాలని చెప్పడానికి వస్తున్నారా? ఈ విషయాన్ని ఇవాళ ఓయూ వేదికగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఓయూ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. విద్యార్థి నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద జంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి, అయితే ఓయూ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొందని తెలుస్తుంది. అయితే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినటువంటి పోలీసులు ఆర్ట్స్ కళాశాల వద్ద ఆ జంగయ్యను కూడా అరెస్ట్ చేశారు. ఈ యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున అయితే ఓయూను చుట్టుముట్టేందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అందువల్లనే మొత్తం ఓయూ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా ఆంక్షలను అమలు చేస్తున్నారు. విద్యార్థి నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అయితే మొత్తం త్వరగా ఎక్కడ చూసినా కానీ కంచె ఏర్పాటు చేశారు మొత్తం టోటల్గా. అయితే సీఎం 90 కోట్లతో నిర్మించినటువంటి హాస్టల్, లైబ్రరీ, రీడింగ్ రూమ్లను ప్రారంభించడానికి ఈ రోజు అయితే ఓయూ పర్యటన అయితే ఉంది. కాబట్టి అదేవిధంగా మొత్తం త్వరగా చూసుకుంటే ఠాగూర్ ఆడిటోరియంలో దీనికి సంబంధించినటువంటి అయితే సీఎం ప్రసంగం కూడా ఉండని నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడికి విద్యార్థులు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కూడా, విద్యార్థులకు ఆర్థిక సహాయం పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే 90 కోట్లతో నిర్మించేటటువంటి ఈ యొక్క హాస్టల్ అని, లైబ్రరీని మొత్తం త్వరగా అక్కడ రాబోతున్నారు. కాసేపట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడికక్కడ జిల్లాలతో పాటు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఏవైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఓయూలో అయితే ఈ యొక్క గ్రిల్స్ పెట్టడానికి మధ్యలో యొక్క ఏదైతే జారీలు పెట్టి విద్యార్థులను అడ్డుకుంటున్నారో ఆ యొక్క క్రమంలోనే ఉద్రిక్తత సంతరించుకుందని తెలుస్తుంది. ఎస్ ప్రవీణ్, సీఎం రాకతో ఓయూ పరిసరాల్లో భారీగా పోలీసులు అయితే మోహరించినట్లుగా కనిపిస్తుంది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని పలువురు విద్యార్థి సంఘాలు కూడా, నేతలు కూడా తమ ప్రకటనలతో హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏంటంటే ఓయూలో సమస్యలు చాలా ఉన్నాయి. ఇటు ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇటు మొత్తం తొలగ చూసుకుంటే అక్కడ పరిసరాల ప్రాంతాలు ఉండని ఇక్కడ విద్యా సంస్థలు నెలకొన్నటువంటి యూనివర్సిటీలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మొత్తం తొలగా కూడా సీఎం కు ఏంటంటే సీఎంఏ విద్యాశాఖ నిర్వహిస్తున్న క్రమం లోపల విద్యాశాఖ మంత్రికి కూడా మేము కొన్ని సమస్యలు చెప్పుకుంటామంటూ ఓయూ విద్యార్థులు రావడం జరుగుతుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఎవరిని కూడా సీఎం దగ్గరికి వెళ్లకుండా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.